నమస్కారం. తణుకు సొసైటీ రోడ్లోని రాజీవ్ గాంధీ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పై అంతస్తులో నిర్వహిస్తున్న పురుషుల శాఖ గ్రంథాలయ ఆధ్వర్యంలో ఆయా స్కూల్స్లో చదువుతున్న బాలబాలికల కోసం వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్లు లైబ్రేరియన్ కాటూరి సుగుణకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించే ఈ శిక్షణ తరగతులకు తమ పిల్లలను పంపించాలని తల్లిదండ్రులకు ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు రిసోర్స్ పర్సన్స్గా పాల్గొని బాలలను చైతన్యపరిచే అంశాలను బోధించాలని ఆమె కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం నీలాద్రిపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నీలాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నూతన ప్రతిష్టాపన మహాకుంభాభిషేక మహోత్సవం ఆదివారం నుంచి ప్రారంభమైంది. 4 రోజుల పాటు ఈ మహాక్రతువు జరగనుంది. తొలి రోజు శ్రీవారి శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామదేవత శ్రీ మార్లమ్మ, శ్రీ పొంతల ముసలమ్మ అమ్మవార్లకు పసుపు కుంకుమ, చీరాసారే, చలివిడి పానకాలను ఆలయ కమిటీ సమర్పించింది. డోలు, సన్నాయి మేళం, నాదస్వర వాయిద్యం, కోలాట బృందం నృత్యాలతో ఊరేగింపు కనుల పండుగగా సాగింది. గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ భవనంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ సంఘ సభ్యులు పాల్గొని చేసిన సేవలను చర్చించుకున్నారు. ఈ సందర్భంగా సంస్థకు ఆర్థిక సహకారం అందజేసిన పాలంగి వాసులు నెక్కంటి సుధాకర్, నామాల శివరామకృష్ణలను ఘనంగా సన్మానించారు. అనంతరం 2025-26 సంవత్సరానికి నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఉప్పలపాటి శ్రీనివాస్, కార్యదర్శిగా ఐసిటి విజయరాజు, కోశాధికారిగా మట్టపర్తి భువనకుమార్లతో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకుని పరిచయం చేశారు. కడలి మాణిక్యాలరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో అధ్యక్షులు కటారి సిద్ధార్థరాజు మాట్లాడుతూ మానవతా సంస్థ లక్ష్యాలను, ఆశయాలను వివరించారు. ఇప్పటి నుంచి కూడా ఉండ్రాజవరం సంస్థ పెద్దలు అలాగే అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా ఉండి ఈ సంస్థని బాగా నడపడం జరుగుతుందండి. బిల్డింగ్ కూడా ఏర్పడుకోవడం జరిగింది. ఈ సంస్థ పెట్టినప్పటి నుంచి కూడా చాలా రకమైన సేవా కార్యక్రమాలు, ఆర్థిక సాయం, ఎవరైనా మెడికల్ సపోర్ట్ అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. ఈ కొత్త నూతన వర్గం అండి. అలాగే మన సంస్థకి ఫస్ట్ నుంచి కూడా బాక్సులు ఉన్నాయి కానీ శాంతిరథం లేదు. దాన్ని కూడా మనం మొన్న లేటెస్ట్గా అడ్వాన్స్ బుక్ చేసి వెహికల్ తేవడానికి సిద్ధమయ్యామండి. నెక్స్ట్ నెలలో వ్యాన్ కూడా వస్తుంది శాంతిరథం. అది మన మండలం అందరికి కూడా చాలా యూజ్ అవుతుందండి. దానికి ఆల్రెడీ ఇక్కడ షెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని పక్కన కూడా షెడ్ మన బోస్ గారి సహకారంతో ఇక్కడికి వచ్చే కైలాస్ భూమికి వచ్చేవారు అందరికీ కూడా మెస్లు అనే వాళ్ళ పెద్దలు వాళ్ళ ఊరు సహకారంతో అన్నీ కూడా బాగా చేయడం జరిగిందండి. అలాగే ఎప్పుడు ఏ సంస్థకి ఎవరికి ఏమి అవసరం వచ్చినా మనకి సభ్యులందరూ తెలియపరిస్తే వాళ్ళ అవసరాలు మనం పేదలకు తీరుద్దామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ వ్యాన్కి కూడా మెయింటెనెన్స్ అవన్నీ కూడా ఉంటుంది. దానికి కూడా మన పెద్దలు ఎవరికైనా చెప్పి సహకారం ఉంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే ఈ వ్యాన్ బాగా రన్ చేయగలం అనే ఉద్దేశంతో మీ అందరికి కూడా ఒకసారి తెలియజేస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ సెంటర్లో ఆదివారం జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధి కోర్సుల వల్ల జీవనోపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.
తెలియక అవసరం లేని అభియోగాలు చేసి, లేకపోతే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో చెయ్యాలని, కులాల మధ్య విద్వేషం రెచ్చగొడదామన్న వాళ్ళు నైజాన్ని కొనసాగించాలని చూస్తూ ఉన్నారు. అది ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇటు నిరుద్యోగం, ఇటు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మీద పూర్తి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వాళ్ళకి గత 5 ఏళ్ళలో ఏం చేశారయ్యా, వాళ్ళు చేసిన అవినీతిని ప్రశ్నిస్తారని మరి ప్రజలందరూ అసెంబ్లీకి వస్తే అవన్నీ ఏం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అసెంబ్లీని ఫేస్ చేయట్లేదు. ఏదో ఈ కార్యక్రమంలో కూటమి నేతలు ఆకుల రామకృష్ణ, బండారు సంజీవులు పాల్గొన్నారు. చెరువు ఆధారిత సముద్రపు నాచు సాగు వల్ల పర్యావరణానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు మేలు చేకూరుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మామిడికుదురు మండలం కరవాక తూర్పుపాలెం బీచ్ రోడ్లోని సీవిజ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1 ఎకరం విస్తీర్ణంలో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన సముద్రపు నాచు తయారీ ఫారం చెరువులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. సీవిజ్ ఎనర్జీ అన్నది సముద్రపు నాచును పెంచే ఒక వినూత్న పద్ధతి అని చెప్పారు. సాగు ద్వారా వచ్చే సముద్రపు నాచుకు భవిష్యత్తులో మంచి డిమాండ్ రానున్నదని అన్నారు. వ్యవసాయానికి, సేంద్రియ ఎరువులకు, పశుగ్రాసంగా, చేపలకు, కోళ్లకు దానాగాను, కాస్మెటిక్స్ రంగాలలో పర్యావరణ హితమైన ఉత్పత్తులను అందిస్తుందన్నారు. సో కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్నే కావాలి వాళ్ళకి. ఇప్పుడు క్యారేజీన్ అనే బయో స్టిమ్యులెంట్కి వెళ్తారు అనుకోండి. సో ది లీడ్ లిక్విడ్ రైట్. సో మనకి 80% 80% వెరైటీ, చాలా వెరైటీస్ నేను చెప్పాను కదా. వన్ టైప్ ఆఫ్ వెరైటీ గ్రామంలో పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అంబాజీపేట మండలం మాచవరం గ్రామ సర్పంచ్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్ల సమైక్య అధ్యక్షురాలు నాగాబత్తుల శాంతకుమారి పేర్కొన్నారు. ఈ మేరకు గ్రామంలోని మెట్ల కాలనీలో పర్యటించి ఈ ప్రాంత ప్రజలను కలుసుకున్నారు. కాలనీలో మురుగునీరు పారేందుకు డ్రైనేజీలు నిర్మిస్తామని చెప్పారు. అలాగే నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ సహకారంతో గ్రామంలో మంచినీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని, అన్ని చోట్ల సిమెంట్ రహదారులు నిర్మిస్తామని ఇక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మట్టపర్తి సాంబశివరావు, వార్డు సభ్యులు యలమంచల బుచ్చిబాబు, ప్రముఖ సామాజికవేత్త నాగాబత్తుల సుబ్బారావులు పాల్గొన్నారు. రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరం గ్రామదేవత శ్రీ కనకదుర్గమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఏటా జరిపే ఈ జాతరను గ్రామస్తులు ఎంతో వేడుకగా జరుపుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గరగ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అమ్మవారిని ప్రత్యేక వాహనంలో ఊరేగించారు. స్థానికులు, అతిథులు జాతరలో చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. ఆలయ అర్చకులు దెందులూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మద్దుల సతీష్, గమని సత్యరాజు, కందుల విక్రమార్కుడు, దాసరి వెంకటేశ్వరరావులు పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రవీంద్రతో పాటు స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, మాజీ మంత్రి పీతల సుజాతలు స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు.
ఆలయ అధికారులు మంత్రికి స్వామివారి మెమొంటోను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా పాలకులలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. న్యాయస్థానం ఆదేశాల మేరకే రాశి కాలువగట్టుపై తొలగించనున్న ఆక్రమణలు ఉండి నియోజకవర్గంలో స్పష్టం చేసిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. భీమవరంలో అలరించిన జాతీయ స్థాయి సాంఘిక నాటకోత్సవాలు, ఆసక్తిగా తిలకించిన నాటికలు, ఉత్సాహంగా పాల్గొన్న కళాకారులు. ఎండను సైతం లెక్క చేయకుండా వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచిత వైద్య సేవలు అందించిన వైద్య ప్రముఖులు హుస్సేన్ అహ్మద్, నిమ్మగడ్డ అజుతరామయ్యలు. సహకరించిన సీనియర్ సిటిజన్ సభ్యులు, నిసా హాస్పిటల్ నర్సులు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో 110 మంది నిరుపేద వృద్ధ మహిళలకు చీరలను పంపిణీ చేసిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్. దాత సత్యరాజుకు అభినందనలు. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామంలో ప్రారంభమైన వెంకన్న ప్రతిష్టాపన మహాకుంభాభిషేక మహోత్సవం. ఆకర్షణగా నిలిచిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఉండ్రాజవరం మండల మానవతా సంస్థ అధ్యక్షునిగా ఉప్పలపాటి ఎన్నిక. పాలంగిలో దాతలను సన్మానించిన నాయకులు. ఉపాధి కోర్సుల వల్ల పెరగనున్న ఉద్యోగ అవకాశాలు. రావులపాలెం మండలం గోపాల్పురంలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి వాసంశెట్టి. పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. సముద్రపు నాచు సాగు వల్ల పర్యావరణానికి మేలు. మామిడి కుదురు మండలంలో సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు సిద్ధం చేస్తున్న ప్రణాళికలు వెల్లడించిన గ్రామ సర్పంచ్ నాగబత్తుల. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర. వెంట ఉన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి, మాజీ మంత్రి పీతల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.